మా లాస్ట్ డే ఆఫ్ కాలేజ్ అనమాట. దివ్య ప్రియాంక అనమాట. వీడియో తీస్తుంది జాగృతి. ఇది మా ఏ బ్లాగ్ అనమాట. మేము ఎప్పుడు 3 years ఇక్కడే ఉన్నాము, కానీ క్లాసెస్ మాత్రం మారినాం అనమాట. బట్ ఇక్కడ కింద ఎందుకు ఉన్నామంటే మా మెమరీస్ అన్ని రీకలెక్ట్ చేసుకుంటున్నాం. అది ఇంకోసారి మా మెమరీస్ అన్ని రీకలెక్ట్ చేసుకుంటున్నాం. అది మెయిన్ బ్లాక్లో ఇప్పుడు మాకు వైవా జరుగుతుంది. అది ఎప్పుడు జరుగుతుందో మాకే తెలియదు, దానికోసం వెయిట్ చేస్తున్నాం. అది అయిపోతే వైట్ టీషర్ట్ వేసుకొని దివ్య మీద నేను, నా మీద నా టీషర్ట్ మీద దివ్య రాస్తుంది. అది బాస్కెట్బాల్ కోర్ట్. ఆ పక్క బీ బ్లాక్ ఉంటుంది, వెనకాల వచ్చేసి టీ బ్లాక్ ఉంటుంది. ఇది మా బుజ్జి చిన్ని కాలేజ్ అనమాట. గాయత్రి, ఇది ఏం ఏరియా? లంచ్ బ్రేక్ గంట ఇస్తారు, కానీ మేము ఓవర్ యాక్షన్ చేసుకుంటా 15 నిమిషాల్లో తినేసి మిగతా 3/4 గంట ఏం చేయాలని ఇక్కడ అంతా తిరుగుతాం. అది ఒక ప్లేస్ అనమాట. అక్కడ మేము కూర్చొని బాగా సొల్లేసుకొని ఇక్కడ చూడొచ్చు. మనకి మాటలు లేని మాటలు వేసుకొని మాట్లాడుకోవడానికి మాటలు కల్పించుకొని మాట్లాడేవాళ్ళం. పందికేం తెలుసు పాండ్స్ పౌడర్ వాసన. Is prohibited anta. Please do not sit here anta. నేను ఇక్కడే కూర్చుంటాను. లాస్ట్ డే కాలేజ్ లో ఏం చేయాలి, మనం ఏమైతే చేయొద్దని చెప్తారో అది ఇంటెలిజెంట్ ఫెలో చేయాలి. అది మన ఆచారం అన్నమాట. ఆచారాన్ని పాటిస్తుంది కదా. ఇది సైరన్ అన్నమాట. చాలా మంది చెప్తారు స్టార్టింగ్ లో ఫస్ట్ ఇయర్ లో ఉండదు, అయిపోయాక చెప్తానండి. మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. ఇది సైరన్ మాత్రం చాలా ఇరిటేషన్ తెప్పిస్తుంది. ఫస్ట్ ఇయర్ లో ఫస్ట్ డే అనమాట కాలేజ్ వచ్చిన. ఫస్ట్ పీరియడ్ అయిపోయింది, సెకండ్ పీరియడ్ కి ఇట్లా సైరన్ మోగుతుంది. సైరన్ మోగితే హార్ట్ అటాక్ వచ్చేసింది నాకు. మినీ హార్ట్ అటాక్. ఏంది బయటికి వెళ్ళిపోలే మేడం, ఫైర్ అలారం అడవి మనుషులు ఎలా ఉంటారు? అడవి మనుషులు చూసారు కదా, అలా ఉన్నారు. కానీ అదంతా కాదు. ఎదురుగా చూడండి. అక్కడ వైట్ షర్ట్ వేసుకున్నాడు కదా శేఖర్ బ్రో, ఓవర్ యాక్షన్ అంతా. అదిగో అతని పేరు చంద్రశేఖర్ అనమాట. చాలా వేస్ట్ అనమాట. ఇట్ట తయారయ్యేనే మీరంతా సీరియల్ కిల్లర్స్ లాగా. మేమంతా ఇక్కడ ఫస్ట్ ఇయర్ కరోనా టైం ఉండే, సెకండ్ ఇయర్ నుంచి మాస్ బంకులు అనమాట. పెద్ద స్ట్రిక్ట్ గా అటెండెన్స్ బీటెండెన్స్ అని మేము ఫస్ట్ 2-1 అనుకుంటా 98% వచ్చినా ఇంకా 2% పోయిందని అటెండెన్స్ కొట్టేవాళ్ళం. కానీ ఇప్పుడు కళ, అది కళ. 75 కోసం తనకలాడుతుంటాం. అట్లుంటుంది మనతో. ఇదంతా మేము బంక్ కొట్టి ఇక్కడ మేము బంక్ చేసి ఇక్కడ కూర్చున్నాం అనమాట. అప్పుడు దివ్య మాత్రం మాకు భయపెట్టేది, ఎందుకంటే మా ఫ్యాకల్టీ వస్తున్నారు. మంది ఉంటాను కలిసి. దాంట్లో మోస్ట్ డేంజరస్ పిల్ల ఏంటిది? ఈ పిల్ల క్వశ్చన్ చేస్తుంది, ఈ పిల్ల టెన్షన్ పడుతుంది, ఈ పిల్ల ఆన్సర్ చేస్తుంది. ఆ పిల్ల టెన్షన్ పడుతుంది, మమ్మల్ని టెన్షన్ పెడుతుంది. ఆడపిల్లైనా ఆవిడకి ధైర్యం ఎక్కువ అండి. నిజం చెప్పు. బాగా పొగరండి. ఇది కరెక్ట్. నిజాలు, నన్ను నమ్మండి గైస్. అక్కడంతా మా బస్సులు ఉంటాయన్నమాట. ఇది సి బ్లాక్. ఫోటో సెషన్ అంతా ఇక్కడే జరుగుతుంది. ఫొటోస్ కావాలంటే అడిగి పోతే మంచిగా వస్తాయి. ఎందుకంటే మా ఎస్ఆర్ఐటి కాలేజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ బ్లాక్. చూపియాలంట, చూడండి. పైన లైబ్రరీ ఉంటుంది, కింద ఏదో ల్యాబ్ ఉంటుంది. అడిగి పోయి ఎగ్జామ్లు రాసేవాళ్ళం. ఈమె డాన్స్ చేయలేదు కానీ డాన్స్ ప్రాక్టీస్ చేసింది. ఇక్కడ అంతా రోడ్డు ఉంటుంది, మేమంతా ఇక్కడే కూర్చొని ఎంజాయ్ చేసేవాళ్ళం. ఎగ్జామ్స్ వస్తే చాలు, ఎవరు ఎక్కడ ఉంటారో తెలియదు, ఎక్కడ చదువుతారో తెలియదు. ఇంట్లో అంతా చదవం ఫ్రెండ్స్. 9 కంతా ఇక్కడ దిగుతాము. 10కి ఎగ్జామ్, 9:50 వరకు చదువుకొని పోయి మిడ్ ఎగ్జామ్ రాయాలన్నమాట. అక్కడ ప్లేస్ కావాలనేసి 1 o'clockకి బెల్లు కొడితే పరిగెత్తుకొని వచ్చి ప్లేసులు పట్టుకునే వాళ్ళం. అది స్టూల్స్. ఇక్కడ కూర్చుంటే ఒక అతను వస్తాడు, వాళ్ళు ఏం భాష మాట్లాడతారో మాకు అర్థం కాదు. జా జా ఊజా అనుకుంటా కల్లాస్కు జావు అట్లుంటది వ్యాపారం. హలో ఫ్రెండ్స్, ఎప్పుడైనా మంచి డ్రెస్ వేసుకుంటే ఫోటోస్ తీసుకునేది ఇదే ఫ్రెండ్స్. అది పూలు అట్లా చేతిలో పట్టుకునేది, ఫొటోస్ తీసుకునేది. అప్పుడు ఫోటోలు బాగా వస్తాయి అన్నమాట. అద్భుతం. అక్కడ ఉన్నాడు కదా అతనే సెక్యూరిటీ గార్డ్. జా జా ఊజా అని అంటాడు అనమాట. మేము ఇప్పుడు క్యాంటీన్కి వెళ్తున్నాం.
ఐ విల్ షో యూ అవర్ బ్యూటిఫుల్ అండ్ మెమొరబుల్ అండ్ మెస్మరైజింగ్ క్యాంటీన్ అనమాట. ఎవరు కన్ఫ్యూజ్ కాకుండా ఇట్లా వేస్తారనమాట మా కాలేజ్లో. అది బాయ్స్ హాస్టల్, ఈ మూలది గర్ల్స్ హాస్టల్. ఇది క్యాంటీన్, ఈ పక్క బాయ్స్ క్యాంటీన్, ఈ పక్క గర్ల్స్ క్యాంటీన్ అనమాట. ఎక్కడ పోతున్నావు? అది క్యాఫెటీరియా. ఇక్కడ లోపల వంటలు చేసుకుంటారనమాట. ముళ్ళ చెట్లు షో చెట్స్ అంటే ఈడ కొంచెం దివ్యాకి ఒకసారి హాని జరిగింది, చాలా గుర్తుందంట. ఐస్ క్రీమ్ మాకి ఇవ్వాలి బ్రో, అట్లా తినకూడదు. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు ఐస్ క్రీమ్ తినండి మీరు కూడా. ఇదిగో జైనందిని త్యాగం చేస్తుంది. మీ అందరికి నా మీద ఇంత ప్రేమ ఉందని తెలియలేదు. ఇవి ల్యాబ్స్. ఇక్కడ మెయిన్ ల్యాబ్ ఏం తెలుసా? ఏంది మెయిన్ ల్యాబ్? దాని పేరు చెప్పే. ఈజీ ల్యాబ్, సారీ, ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ ల్యాబ్. అక్కడ కోతులు ఉన్నాయి. ఒక్కసారి కోతి వచ్చి బాటిల్ పౌచ్. ఇక్కడ మేము ఫుడ్ తింటుంటాం అనమాట. ఒక 7 మెంబర్స్ బ్యాచ్ ఉంటుంది. ఇప్పుడు అంతా ఏమేమో అయిపోయినారులే. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకో. ఇది మెయిన్ బ్లాక్ అనమాట. మెయిన్ బ్లాక్ బ్యాక్ సైడ్. ఆ కోతులు ఇప్పుడు వచ్చి ఏమైనా చేయాలా, నేను పోయి జాగృతి మీద పడతా. ఇంకా కోతి పైన ఇక్కడ కూర్చొని ఫుడ్ తింటుంటే ఇది ఈజీ ల్యాబ్. ఏమైతుంది ఫ్రెండ్స్, అవి చూడండి గొడవ పడుతున్నాయి. నాకైతే వాటర్ వేస్ట్ అయిపోతున్నాయి. నేను ట్యాప్ ఆఫ్ చేద్దామంటే ఇతను చూడు ఎంత ధైర్యంతో ఉన్నాడు. అక్కడ అయితే చాలా రచ్చలు జరిగినాయి. సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అయితే మాత్రం వాళ్ళు చూడండి కోతులు ఉన్నాయని భయపడి వెళ్ళిపోయినారు. ఇక్కడ ఏందో ల్యాబ్ జరిగింది గుర్తుందా? ఫుడ్ తినే వర్క్ షాప్. అది చెప్పినా, ఇది ఇంజనీరింగ్ వర్క్ షాప్ అనమాట. ఫ్యాకల్టీ ఉన్నారు, చూసినా పర్లేదు. లాస్ట్ డేగా తిట్టించుకుందాం. తిడితే చెట్లు మాత్రం భారీగా ఉంటాయి. ఇక్కడ చల్లదనం చాలా ఉంటుంది. ఇక్కడ నార్మల్గా అన్ని పీజీఎస్ పెట్టింటారనమాట. మేము పైన ఫస్ట్ ఇయర్లో పైన కూర్చునే వాళ్ళం. అక్కడ నుంచి చేయి కడుక్కుంటా అంటే వీటి మీద పడుతున్నాయి. చెట్లు పెట్టాలి కోసము. ఇక్కడ లోపల అయితే పెద్ద పీజియన్ కేజ్ ఉంటుంది. లోపలైతే ఉంటాయి కానీ మాకైతే ఇప్పుడు అక్కడ ఉందంట. చూడండి మీకు ఏమైనా కనిపిస్తే. అక్కడ ఉంది. దివ్యాకి కనిపించింది, మనకు కనిపించదులేండి. ఇది గర్ల్స్ హాస్టల్ బ్లాక్ కాదు, బ్యాక్ సైడ్ అనుకుంటా. ఇది ఒక రౌండ్ వేసి టైంపాస్కి మధ్యాహ్నం తిరుగుతుంటుంది. ఇది ఫుడ్ ట్రాన్స్ఫరింగ్ కోసం తీసుకుంటారు. ఆ ఫుడ్ చూడండి హాస్టల్స్కి, కానీ మనకు కాదులేండి. మన డబ్బులన్నీ అక్కడే కట్టాలన్నమాట. ఎన్ని డబ్బులు పోయింటాయో నావైతే అక్కడికి ఏం చేయలేం. కానీ ఎవరైనా మా కాలేజ్కి వస్తే దీన్ని చూడండి, చిటికలో అర్థమైపోతుంది ఎక్కడ ఏముంది అని. దిస్ ఈజ్ మెయిన్ బ్లాక్. అది వాచ్ చాలా కాలంది అనుకుంటా. అక్కడ నాకు కనిపిస్తుంటారు. శ్రీనివాస రామానుజన్ కాలేజ్ కాబట్టి శ్రీనివాస రామానుజన్ ఫోటో. ఇది సెమినార్ హాల్. ఇది మెయిన్ బ్లాక్ సెమినార్ హాల్. అవన్నీ క్లాస్ రూమ్స్. మేము ఎప్పుడైనా బంక్ కొడితే ఇక్కడ ఎవరికి కానీ బియ్యం దాక్కొని హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు. ప్రియాతి ప్రియమైన స్నేహితులారా నమస్కారం. నమస్కారం. ఈ పాప నా బెస్ట్ ఎనిమీ అనమాట. అది నేనే బెస్ట్ గోస్ట్ అనమాట. ఈ క్లాస్కి మాకు చాలా అనుబంధమైన సంబంధం. ఏందో సంబంధం ఎందుకంటే బంక్ కొట్టి మేము ఇక్కడికి వచ్చి చిల్ అవుతాం. దిస్ ఈజ్ అబౌట్ అవర్ కాలేజ్ అండ్ మెమరీస్.